ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. ఎగ్స్ 5 ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. వాటర్ వేసుకుందాము. బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకున్నాక తర్వాత చూద్దాము. ఇందాక మనం ఎగ్ చూసాం కదండి, బాయిల్ చేసాము, అంతా పీల్ చేసాము, గీతలు పెట్టామండి. చేసుకున్నామండి బిర్యానీ, ఎగ్ బిర్యానీ. కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆ ఎగ్ ఫ్రై చేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుందాము. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందామండి. ఇందులో 5 ఎగ్స్ బాగా రోస్ట్ చేయాలండి. అది గోల్డ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలండి. బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చింది. ఇంకా తీసేద్దామండి. తీసేసి గిన్నెలో వేసేసుకొని తాలింపు చేసుకుందామండి. ఒక పావు ఆయిల్ వేసుకుందామండి. లవంగాలు, ఇలాచీలు వేసుకుందామండి. బిర్యానీ దినుసులన్నీ వేసుకుందామండి. బిర్యానీ దినుసులన్నీ వేసామండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నామండి. ఆనియన్స్ పెద్దది ఒకటి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాము. బాగా ఫ్రై చేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఆనియన్. గోల్డ్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో టమాటోస్ వేయట్లేదండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. 2 స్పూన్స్ కారము. గరం మసాలా వేసుకుందాము. బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి, 2 స్పూన్స్ వేసుకున్నాము. 3 స్పూన్స్ అండి. రుచికి సరిపడా సాల్ట్ అండి. మసాలా అన్నీ వేసినాం కదండి, మిక్స్ చేసుకుందాము. తర్వాత పెరుగు వేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుందామండి. 100 ml పెరుగు అండి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ అండి. కలుపుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకుందాం. ఇందులో 5 ఎగ్స్ తీసి పెట్టాం కదా, కలిపేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ వేసుకుందామండి. అన్ని మసాలాలు వేసేసాము. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ వేసుకొని మూత పెట్టుకున్నాడమే అండి. మూత పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. కలుపుకుందామండి. రైస్ వేసేసాం కదా,
ఇంకా వాటర్ గీటర్ ఏం వేయొద్దండి ఇప్పుడు. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలండి. బాయిల్ చేస్తున్నాము. ఏ గ్లాస్లో అయితే రైస్ వేసామో అదే గ్లాస్లో 11 గ్లాసెస్ వాటర్ పెట్టానండి. ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఈ రైస్లో వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. వాటర్ బాయిల్ అవ్వాలండి. ఇందులో వేసుకుందాము. వేడి నీళ్ళు దీంట్లో వేసేసుకుందామండి. కొద్దిగా ఇందులో మసాలా ఉంది కదండి, ఇందులో పోసి ఇందులో వేసేసుకుందాము. కలుపుకోవాలండి. వేడి నీళ్ళు బాయిల్ అయిపోయింది కదా. జస్ట్ లైట్గా అలా మిక్స్ చేయండి. ఇలా కలిపేసి మూత పెట్టుకోవడమే. మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి జల్దీ కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోండి. చూద్దామండి. ఎగ్ బిర్యానీ 10 మినిట్స్ అయింది కదా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము అండి. అడుగు పట్టేస్తారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూసారు కదా, ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అండి. వేడి బిర్యానీ రెడీ అండి. ఎగ్ బిర్యానీ. పొగలు వస్తున్నాయి కదా. 5 ఎగ్స్ వేసాం కదా, అంతా ఇక్కడే ఉందండి. మూత పెట్టుకుందామండి. వేడి అంతా పోతే మళ్ళీ టేస్టీ ఉండదు కదా. మూత పెట్టేసుకున్నాము. మీరు కూడా ఇలానే టేస్టీగా చేసి తినండి. థ్యాంక్ యూ.